హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనకి గూడూరు జవాల్ సెంటర్ నుంచి తమిళనాడుకు బాడుగు వచ్చింది ఫ్రెండ్స్. ఈ తమిళనాడు బాడుగు అంటే మన వాళ్ళకి ఎవరైనా సరే డ్రైవర్ ఉండడానికి చిన్న విన్నపం. ఈ తమిళనాడు బాడుగు పోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దారి పొడుగుతో పోలీసు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఆపుతూ ఉంటారు. కానీ ఏంటంటే మనకి ఇక్కడ ఆ ఏరియాకి పోవాలంటే ముందు బంపర్ వచ్చి ఫుల్ బంపర్ ఉండకూడదు. ఎక్కువ ఈ డబుల్ స్టెప్ వేసుకుంటాం కదా, హైట్ హెచ్డిబిడి ఉండకూడదు అంటారు. ఎక్కువ దారి పడితే ఆపి ఆ పోలీసులు డబ్బులు మామూలు తీసుకుంటూ ఉంటారు. కానీ డ్రైవర్ ఏంటంటే బాడుగు ముందుగా చూసుకొని పోయేటప్పుడే బాడుగు మాట్లాడుకునేటప్పుడు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఎక్కువగా మాట్లాడుకోండి. లేదంటే మనం ఎక్కువగా మనం రిటర్న్లో పోయేటప్పుడు అంటే గొర్రెలో కట్టుకుంటారు డబ్బులు. కానీ రిటర్న్లో మళ్ళీ మనం వస్తాం కదా, వచ్చేటప్పుడు అప్పుడైనా సరే మనకైనా సరే అమౌంట్ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అడుగుతూ ఉంటారు. ఈ అమౌంట్ బట్టి మనం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. சொல்லுங்க ஆனா நீங்க தெரியல వచ్చేసి మనకు వచ్చేసి గూడూరు నుంచి ఎవరు శ్రీనివాస సత్రం అంటే తమిళనాడుకు బాడుగు వచ్చింది. అది ఊరి పేరే మనకి సరిగా నాలుగు తిరగటం లేదు. కానీ వాళ్ళే చెప్తారు. ఒకసారి చూడండి ఎన్ని గూర్లు కొనుక్కోపోతారో ఏందనేది. ఇదిగో వీళ్ళే మన అన్నోళ్ళు. చెప్పనా சொல்லுங்கண்ணா. நாங்கள் கூடூர்லேருந்து ஆடு வாங்கிட்டு போகிறோம்பா. சுகாசத்துக்கு போகுது காந்தூர். ஒரு அண்ணனுக்கு தான் ஆடு வாங்கிட்டு போகிறோம். எத்தனை மாடு வாங்கிட்டு போகிறேன்? 30 ஆடு 18 குட்டி வாங்கிட்டு போகிறோம்பா. 30 குட்டியா? 30 ஆடு 30 ஆடு 18 குட்டி. 18 குட்டி வளர்ப்புக்கு வாங்கிட்டு போகிறோம். எவ்வளோ ஒரு ஜாத்தா? ஆடு ஒன்று 11,500 ரூபா. 11,500 ஆடு ஒன்று. குட்டியெல்லாம் போட்டு ஆவரேஜில் போடும்போது ஜதை 30,000 ரூபா வருது. 30,000. ஆமாம், மலைப்பி ఆడు వెల్లి ఆడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 30,000 ఒక వెయ్యి చెప్తున్నారు ఒక జత వచ్చేసి. అందులో వచ్చేసి 18 పిల్లలు కూడా ఉన్నాయంట. అంటే వీడియో మళ్ళీ చూపిస్తాను. అంటే మనం బండి లోడ్ చేసేటప్పుడు వాటి వీడియో తీసేదానికి నాకు అవకాశం దొరకలేదు. కానీ దింపేటప్పుడు చూపిస్తాను. చూడండి వీళ్ళే మా కస్టమర్లు. ఓకే బాయ్ 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 బాయ్. ఈ రోడ్డుకి రావాలంటే మామూలుగా లేదయ్యా. దారి కూడా పోలీసు వాళ్ళే. జేబులో మాత్రం ఎప్పుడు 50 రూపాయల కాగితాలు, 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వేసే కేసులు మామూలుగా వేయట్లేదు. కేసులు ఏం రాయట్లేదు. కానీ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పోతూ ఉండాల్సి వస్తుంది. భయంకరంగా ఉంది ఆయన. ఫ్రెండ్స్, ఎవరైనా చెన్నై బాడుగు అంటేనే ఎవరు అసలు వీలైనంతవరకు పోవలేదు. ఎందుకంటే మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఇక్కడ వాళ్ళు అడిగే మామూలు మనం వీలేం. తిరువనలూరు వచ్చాము. ఈ రూట్కి రావాలంటే మా ఆయన మామూలుగా లేదు. భయంకరంగా పోలీసు వాళ్ళు అంటే దారి పడితే అంటే 1 కిలోమీటర్కి ఒకటి ఇక్కడ, కిలోమీటర్కి ఒకటి ఇక్కడ. పోయేటప్పుడు బళ్ళి ఆపుతారు, వచ్చేటప్పుడు అలాగే ఆపుతారు. మామూలుగా లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా 100-200 ఇవ్వాల్సి వస్తుంది. మామూలుగా లేదు. ఏందో ఈ బళ్ళు అప్పుడు ఏందో 100-200 తీసుకోవడం ఏందో ఏమైతే అర్థం. మన ఆంధ్రాలో ఈ విధంగా లేదు. భయంకరంగా ఉంది ఇక్కడైతే మరి.